బ్యాంక్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ అంతా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్బీఐ క్లర్క్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో గతంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా వెరీ గుడ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎస్బీఐ క్లర్క్స్ కోసం ఈ ఎగ్జామినేషన్ కోసం ఆఫ్లైన్ బ్యాచెస్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ మీకు 28th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్లైన్ బ్యాచెస్ అన్ని బ్రాంచెస్ లో, హైదరాబాద్ లో ఉన్న అన్ని బ్రాంచెస్ లో ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆన్లైన్ బ్యాచెస్ లో లైవ్ ఆన్లైన్ బ్యాచ్ మీకు 28th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ లైవ్ ఆన్లైన్ బ్యాచ్, ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది దాంట్లో. సో ఆఫ్లైన్ బ్యాచెస్ కి జాయిన్ అవ్వలేని వాళ్ళు లైవ్ ఆన్లైన్ బ్యాచ్ లో జాయిన్ కావచ్చు. అండ్ దెర్ ఇస్ ఎ రికార్డెడ్ వీడియో కోర్సెస్ ఆల్సో అవైలబుల్. ఫర్ దట్ వన్ యూ డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్. రేస్ ఫర్ జాబ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా అందులో తెలుస్తాయి. సో ఈ బ్యాచెస్ 28th డిసెంబర్ నుంచి బోత్ ఆఫ్లైన్ అండ్ లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇక ఈ డీటెయిల్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే హ్యూజ్ నంబర్ యాజ్ ఎ సెడ్. సో 13,735 వేకెన్సీస్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంతగా వెరీ గుడ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు వచ్చాయి. సో ఇది స్టేట్ వైడ్ వేకెన్సీస్, కంట్రీ వైడ్ గా మనకి 13,735. ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి అమరావతి సర్కిల్లో. అండ్ హైదరాబాద్ సర్కిల్లో వచ్చేసి తెలంగాణకి 342 వేకెన్సీస్ ఉన్నాయి. బెంగళూరు సర్కిల్ కర్ణాటక కూడా 50 వేకెన్సీస్ ఉన్నాయి. సో అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ స్టేట్స్ లో సర్కిల్ వైజ్ గా ఎక్కడ స్టేట్ వైజ్ గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు లిస్ట్ లో తెలుస్తుంది. అండ్ దీన్ని బెనిఫిట్ చూడండి, ఎస్బీఐ క్లర్క్స్ లో ఉండేది ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ అంటేనే శాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో శాలరీ అండ్ ఎమాల్యుమెంట్ చూస్తే పే స్కేల్ 24,015 నుంచి స్టార్ట్ అవుతుంది 64,480 దాకా. సో స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 26,730. యాక్చువల్లీ 24,050 ఉన్న ఒక 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ యాడ్ చేసి 26,730తో ఉంటుంది. సో ఒక ముంబై లాంటి ఒక మెట్రో సిటీలో 46,000 పర్ మంత్ ఇనీషియల్ గానే వస్తుంది. ఇది కాకుండా అదర్ బెనిఫిట్స్, ప్రావిడెంట్ ఫండ్ కానీ, పెన్షన్ కానీ, న్యూ పెన్షన్ స్కీమ్ కింద మెడికల్ లీవ్ ఫేర్, అదర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మీకు దీని ద్వారా వస్తాయి. అందుకోసమనే ఎస్బీఐ అనగానే, ఎస్బీఐ బ్యాంక్ అనగానే అందులో జాబ్స్ కోసం చాలా ఎక్కువగా క్రేజ్ ఉంటుంది అభ్యర్థుల్లో. సో ఇక క్వాలిఫికేషన్ చూడండి, ఎనీ గ్రాడ్యుయేషన్ 31st డిసెంబర్ వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా 1st ఏప్రిల్ 2024 వరకు 20 ఇయర్స్ కంప్లీట్ చేసి 28 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ క్యాండిడేట్స్. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ లిమిట్ లో రిలాక్సేషన్ ఎలాగో ఉంటుంది. అండ్ ఇక ఎగ్జామ్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ డిఎక్స్ఎస్ వాళ్ళకి వచ్చేసి ఫీ ఎటువంటిది లేదు. ఇక జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి 17th డిసెంబర్ నుంచి 7th జాన్యువరి వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఫీజు కూడా కట్టొచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అనేది ఫిబ్రవరిలో ఉంటుంది. అండ్ మార్చ్ ఏప్రిల్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఇక సెంటర్స్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వేరియస్ సెంటర్స్, తెలంగాణలో ఉన్న సెంటర్స్ మీరు ఇక్కడ వీడియో పాస్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్, ఎలా సెలక్షన్ ఉంటుందంటే టూ టైర్లో జరిగేటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 1లో ఉండే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే దెర్ ఆర్ 3 సెక్షన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. సో 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్లో, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్లో 35 క్వశ్చన్స్ ఈచ్, మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి 30, 35 అదే నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైమ్స్ 20 minutes ఈచ్ చొప్పున 1 hour మీకు మొత్తం టైం ఇస్తారు. దెర్ ఆర్ నెగిటివ్ మార్క్స్ ఆల్సో. ఓకే, రాంగ్ ఆన్సర్ అయితే మాత్రం మీరు 1/4 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది, 0.25 మార్క్స్. మోస్ట్ అడ్వాంటేజ్ ఓన్లీ ఎస్బీఐ క్లర్క్స్ లో మాత్రమే ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఇస్ నో సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్స్. మీకు సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్స్ ఉండవు. సెక్షనల్ టైమింగ్ ఇస్తారు కానీ కట్ ఆఫ్ మార్క్స్ ఉండవు. మినిమం మార్కులు ఇన్ని రావాలి, రాకపోతే ఫెయిల్ అవుతారనేది ఉండదు. అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది కానీ ఎస్బీఐ క్లర్క్స్లో మాత్రం సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. మీకు మినిమం మార్కులు ఓవరాల్గా మినిమం కూడా ఉండదు. అంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ బేస్ చేసుకొని మెయిన్స్కి ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలో అంతమందిని సెలెక్ట్ చేస్తుంది బ్యాంకు. బట్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ మాత్రం లేవు, అదే ఒక అడ్వాంటేజ్. సో బట్ నెగిటివ్ మార్క్స్ మాత్రం ఉంటాయి. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ చూడండి, మెయిన్స్ ఎగ్జామినేషన్లో 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ లో 50 క్వశ్చన్స్ 60 మార్క్స్, టోటల్ గా 190 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇక్కడ కూడా సెక్షనల్ గా టైమింగ్ ఉంటుంది బట్ సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండవు ఇందులో కూడా.
ఓకే. సో మినిమం మార్కులు రావాలి అనేది కూడా ఇందులో ఎటువంటిది లేదు. అది మెయిన్ అడ్వాంటేజ్. ఈ ఎగ్జామినేషన్ అనేది లోకల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం తెలుగు అండ్ ఉర్దూ ఉంది. అక్కడ ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బేస్ చేసుకుని మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. హిందీ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అదే ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది. అదే తెలంగాణలో వచ్చినా కూడా అదే విధంగా ఉంటుంది మీకు. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ అండ్ హిందీ వీటిలో ఉంటుంది. మీరు ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకునే దానికి బై డిఫాల్ట్ ఇంగ్లీషు, దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లో మీ పేపర్ ఉంటుంది. ఒక జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. మిగిలినవి మాత్రం మీరు సెలెక్ట్ చేసుకునే పేపర్లో బైలింగ్వల్ ఆ రెండిట్లో ఉంటుంది పేపరు. అండ్ దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. దెర్ ఇస్ నో సెక్షనల్ కట్ ఆఫ్ వన్స్ అగైన్ చెప్తాను. సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, ఎటువంటి మార్కులు ఉండవు. అదే అడ్వాంటేజ్ అనమాట. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్బీఐ మీకు ఎప్పుడు కూడా ఎస్బీఐ అప్రెంటిసెస్ నోటిఫికేషన్ ఇస్తూ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. 1 year ట్రైనింగ్ ఇస్తారు అప్రెంటిసెస్గా. 1 year ఎస్బీఐలో చేసుకునేది ఉంటుంది. ఎవరైతే అప్రెంటిసెస్ దాంట్లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఇందులో వెయిటేజ్ ఇస్తారు. మెయిన్స్లో 2.5% మార్క్స్ ఇస్తారు. అంటే 100కి 5 200కి 5 మార్క్స్ మీకు యాడ్ అవుతాయి. సో ఇది 200 మార్క్స్ కాబట్టి 5 మార్క్స్ ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకొని ఉన్నారో, అది కూడా ఎప్పటి వరకు అంటే 30th November 2024 వరకు అది కంప్లీట్ చేసుకొని ఉన్న వాళ్ళకి ఒక 5 మార్క్స్ మెయిన్స్‌లో యాడ్ అవుతాయి. అది అడ్వాంటేజ్. నా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా చెప్పాను. మీకు ఎగ్జామినేషన్‌లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ అడ్వాంటేజ్‌గా ఉంటుంది. సో ఇది అడ్వాంటేజ్ అందులో ఉన్న వాళ్ళకి. అడిషనల్‌గా ఇచ్చి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. ఫైనల్ సెలక్షన్ మినిమమ్ మార్కులు ఎన్ని అనేది కూడా మీకు మినిమమ్ మార్కులు మెయిన్స్‌లో మాత్రం మినిమమ్ మార్కులు ఇన్ని రావాలి అని ఉంటుంది. అది బ్యాంక్ డిసైడ్ చేస్తుంది దాని తర్వాత. దాన్ని బట్టిగా ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో బెస్ట్ నోటిఫికేషన్ అన్‌డౌటెడ్‌లీ హ్యూజ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 13,735 వేకెన్సీస్, దాదాపు 14,000 వేకెన్సీస్ ఈ మధ్య కాలంలో ఎస్‌బీఐలో ఎప్పుడు రాలేదు. సో గుడ్ నంబర్ ఆఫ్ ఇది. సో ఇమ్మీడియేట్‌గా నేను హౌ టు ప్రిపేర్ అనేది ఒక వీడియో కూడా చేస్తాను. బట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. బట్ దీనికి సంబంధించి మాత్రం లైవ్ ఆన్‌లైన్ బ్యాచ్ అండ్ ఆఫ్‌లైన్ బ్యాచెస్ 20th December స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ నేను నాతో పాటుగా ద బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ప్రిపేర్ వెల్, ఆపర్చునిటీ వదులుకోకండి. డెఫినిట్‌గా సెలక్షన్ వస్తుంది మీకు. ఆల్ ది వెరీ బెస్ట్.